ప్రభుని పరిశుద్ధ నామములో మీకు శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరగ ధ్యానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుపుకుంటూ మరి ఇద్దరు భక్తుల యొక్క జీవితాల్ని వారి యొక్క అద్భుతమైనటువంటి పరిచర్యని మనం తలుసుకుని వారి నుండి మనం స్ఫూర్తిని పొంది మంచి భక్తులుగా మరి జీవించడానికి ఆశిద్దాం. అయితే దావీదు హృదయానుసారుడని పేరు పొందాడు, కానీ అతని గతంలో ఈర్ష్య, పగ, ద్వేషంతో ఉన్న సౌలు బాణాలని గురితప్పించి దేవుడే కాపాడాడు. మరి అతను సంరక్షించాడు. మనపై సైతాను విసిరే బాణాలన్నింటినీ ఎన్నెన్నో రూపాలుగా ఉంటాయి. విచారాలు, శోధనలు, మరణాలు, లేమి, అశాంతి, ఇవన్నీ దేవుడే తప్పిస్తాడని నమ్మాలి. దేవుడు దయగలవాడు. ఈ లోకంలో మంచి వ్యక్తులను స్నేహితులుగా ఇస్తాడు. వారంతా అద్దం లాంటి వారు, నీడ లాంటి వారు. ఆ అద్దము అబద్ధమాడదు, నీడ వీడిపోదు. కొందరు సాధు స్వభావం కలిగి మనకు ఆదుకుని ఆదరణగా ఉంటారు. ప్రేమ, దయ ఎప్పటికీ నిష్ఫలం కాదు. అది అందుకున్న వారికే కాదు, ఇచ్చేవారికి కూడా ఆశీర్వాదం కలిగిస్తుంది. గర్వము, అహంకారము మరి కలబోసి ఈగో అనవచ్చు. అది 3 అక్షరాల మాట అయినను 12 అక్షరాల రిలేషన్షిప్ని అనే బంధాన్ని నాశనం చేస్తుంది. కనుక జాగ్రత్త పడాలి. రిలేషన్షిప్ అనే బంధము చాలా విలువైంది. దైవ ధ్యానము, ప్రార్థన వల్ల మరి వ్యక్తి విలువలున్న వ్యక్తిగా జీవించగలరు. ప్రపంచము శాసించగల వీరి ప్రార్థన ఎలా చేయాలో తెలిసిన వారే ఉంటారు. ఆత్మ సంబంధులు అనుక్షణము దేవుని ఆరాధిస్తారు. మరి ఆచార సంబంధులు ఆదివారం మాత్రమే దేవుని ఆరాధిస్తారు. మంచి విశ్వాసగా జీవించవలసిన వారు మరి తక్కువగా మాట్లాడి ఎక్కువగా ప్రార్థిస్తే ఎంత విలువ, తక్కువగా ప్రేమిస్తూ ఎక్కువ నిజాయితీగా జీవిస్తే అంత మనశ్శాంతి. దుష్టులకి ఎంతో దూరంగా ఉంటే అంత గౌరవం. మన హద్దుల్లో మనం ఉంటే అంత మర్యాద. ఎంత తక్కువ ఆలోచిస్తే అంత ప్రశాంతత. ఎంత నిగ్రహంగా ఉంటే అంత ఆగ్రహ నిగ్రహం ఉంటాం. మరి మీరు ఏ మతశాఖ చెందినవారు, మరి ఏ సంఘానికి సభ్యులుగా ఉన్నారు అన్నది ముఖ్యం కాదు. ముఖ్యంగా దేవుని ప్రేమించి, ఆయనకు భయపడి, ఆయన శాసనాల కట్టడాలు అనుసరించి సంఘ సభ్యులని చెప్పాలి. దేవుడు సదా మనల్ని మంచి సహవాసంలో తరబిది చేయడానికే కనిపెట్టి చూస్తాడు. ఆయన చిత్త స్వరూపులకు మార్చటకు మనం సృజిస్తున్న వాడే కదా మనకి ప్రభువు. అటువంటి మంచి దేవుడు మనకున్నాడు. దేవుడు మరి ఆయన మన కొరకై ఎన్నుకున్న వ్యక్తులు సుదీర్ఘ కాలము ఓర్పు నేర్పించి తీరుతాడు. యోసేపు తన ఉన్నత స్థానంలో చేరుటకు కష్టాల్లో 13 సంవత్సరాలు కనిపెట్టాడు. అబ్రహాం వాగ్దాన ఫలం పొందుటకు 25 సంవత్సరాలు నిరీక్షించాడు. మోషే 2 సార్లు 40 సంవత్సరాలు విభిన్న అనుభవాల తర్వాత నాయకుడయ్యాడు. క్రీస్తు 30 సంవత్సరాల తర్వాత సేవ ఆరంభించి 3.5 సంవత్సరాలు ఉధృతంగా సేవ చేశారు. అన్ని తరాల వారికి స్ఫూర్తినిచ్చే నిత్య జీవానికి వారసులుగా చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఓర్పు, నేర్పు అవసరం. సంతోషం అనేది సెంటు వలె సువాసన వెదజల్లుతుంది. ఇతరులపై సెంటు చల్లినప్పుడు అది చల్లిన వారికి వాసన వస్తుంది. ఆ వాసన ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఇతరులు కూడా సంతోషపరిస్తే నీకు కూడా ఆనందం మిగులుతుంది. నీ ఆర్థిక స్థితిని బట్టి, నీ బ్యాంకు సొమ్ముతో ఉన్న ఆస్తిని బట్టి నీకు నీకు అధికత రాదు. కానీ నీ యథార్థత, తగ్గింపు, నీ విశ్వాసం బట్టి ప్రతిదినము నిన్ను గమనిస్తాడు. నీలో ఊపిరి దేవుంది గనుక ఊపిరి ఉన్నంతకాలం దేవునికే బ్రతకాలి. విశ్వాసం వలన సమస్తము సాధ్యము. నిరీక్షణ క్రియాత్మకంగా చేయడానికి సహకరిస్తుంది. ప్రేమ సమస్తం ఆనందంగా మారుస్తుంది. ఈ రీతిగా మనము క్రైస్తవ జీవితంలో ఈ మెళకువలను పొంది మంచి జీవితం జీవించడానికి ఆశిద్దాం. భక్తుల యొక్క జీవితం వరుసగా చెప్పడానికి ఆశిస్తూ మిగిలిన భక్తులను కూడా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే వారి మనకి నిజంగా వారి ఆత్మబలమే నేటి మూలబలం కనుక వారిని అనుసరించి నడిస్తే మనకి ఎంతో ఆత్మీయ ఆనందాన్ని ఇస్తుంది, మరి ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది, ఆ నిబ్బరాన్ని ఇస్తుంది. ప్రభు కొరకు సేవ చేయాలన్న తపన, ఉజ్జీవం కలిగిస్తుంది కనుక మనం దాన్ని అనుకరించడానికి ఇష్టపడదాం. అట్టి కృప మనందరికీ కలుగుగాక. ఆమేన్. ఈ దినాన్న వాక్య భాగంలో మరి ఇద్దరి యొక్క జీవిత చరిత్రలు, భక్తుల యొక్క జీవిత చరిత్రలు చెప్పుకుని మరి 2 ఉపమానాలు కూడా మనం సంక్షిప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మరి ఈ ఎంతోమంది విశ్వాస వీరులు మన కలెక్షన్స్లో ఉన్నాయి, కానీ వాటిల్లో మనం సుపరిచితంగా ఉండే వాళ్ళని కాకుండా లోతైన అద్భుతాలు చేసేటువంటి మరి మంచి సేవ చేసినటువంటి గొప్ప భక్తులు ఇంకా ఎందరో ఉన్నారు. వారందరి గురించి కూడా చెప్పాలని కూడా నేను కోరుకుంటున్నాను. వారిలో కౌంట్ జింటెన్ డార్ఫ్ అనే ఆయన 1727 కాలం జర్మనీలో మొరావియన్ ఉద్యమం తీసుకొచ్చారు. నిర్గమాకాండము 33:15లో నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుంచి మమ్మల్ని తోడుకుని పోకుము అని చెప్పబడిన మాట వాక్య భాగం చదవబడింది. అయితే ఎందరో భక్తుల జీవిత జయాలు గ్రహిస్తే వారి ఆశయాలన్నీ
యేసు మాత్రమే కలిగి ఉండుట చూస్తాం. క్రీస్తు సిలువ తప్ప మరొకటి హృదయ స్పందన కలిగించేది లేదని నమ్మేవారు. కఠిన హృదయాలను కరిగించే బోధ క్రీస్తు బోధ. క్రీస్తు బోధ మాత్రమే అది గాయాలను చేస్తుంది, మాన్పుతుంది కూడా. మరి పాపాన్ని చంపి పశ్చాత్తాపడిన ఆత్మకు నూతన జీవాన్ని ఇస్తుంది. సత్సుందర్ సింగ్ భక్తు చెప్పిన మాటలే ఎందరో అనుకరించారు. నా శ్రమల్లో, బాధల్లో క్రీస్తు సిలువయే నాకు ఆదరణ, నిరీక్షణ, ఉత్తేజాన్ని కలిగించేది. క్రీస్తు తన ఐశ్వర్యాన్ని వదిలి సిలువను సహించగా ఆయన కొరకు ఆత్మను సంపాదించుటకై నేను నా సిలువను మోయటమే మరి గొప్పతనం కాదు కదా. ఈ భావంలో జీవితాశయం కలిగి జీవించారు. మరి డాల్ఫ్ జీవితంలో దేవుని సన్నిధి సదా అనుభవిస్తూనే అదే అంశము బోధించేవారు. బహుశా ప్రార్థించే విశ్వాస జీవితంలో బయలుపరిచే అనుభవ ప్రభావము చల్లారిన ఆత్మలకు నిరుత్సాహపరచుటకు, సంఘానికి విరుగుడుగా ఉండి ఉజ్జీవంతో తేజమయమైన ఆ ఉత్సాహాన్ని కలిగించేది. ఒక వ్యక్తి ప్రార్థనాత్మ అనేక దేశాలను ప్రభావితం చేయగలదని ఆయన జీవితమే సాక్ష్యంగా వాళ్ళని ప్రోత్సాహాన్ని అందించగలదు. సంఘ చరిత్ర అంతయు చూస్తే యేసుప్రభుని మిక్కిలుగా ప్రేమించేవారు. ఆయన సన్నిధి యొక్క ప్రాముఖ్యత ఎంతో అవసరంగా గుర్తించేవారు. మరి ఈ ఈ వ్యక్తి ప్రభు తలంపులు కలిగి ప్రవక్తల వర్గంలో చెందినవారు. క్రీస్తులో అన్యోన్య సహవాసం కలిగి ఉండుట క్రైస్తవ జీవితం నాకు ఒక ప్రాముఖ్యమైన ప్రత్యక్షతగా తలంచేవారు. మరి ఈ జిన్ డార్ఫ్ వారి జీవితంలో ఆయన దీవెనకరమైన సన్నిధి దహించెను. మరి ఈ అంశాలు వారి యవన దశలో ఎంతో ప్రసిద్ధికెక్కిన ఒప్పుకోలు ఆయన జీవితపు దీర్ఘ వాక్యముగా ఉండేది. నాకున్న బలమైన ఆశ లేక ఆకాంక్ష ఏంటంటే యేసు మరియు యేసు మాత్రమే అనేవాడు. ఈ రకంగా ఈయన ప్రార్థనాపరుడు. ఈయన క్రీస్తు పట్ల ప్రగాఢమైన ప్రేమ యొక్క పర్యవసానము ఒక నిబద్ధత కలిగిన ప్రార్థనా జీవితం కలిగి ప్రభువుకు ఈయన వారి ప్రబలమైన ప్రార్థనా రహస్యము తమ జీవితం తొలిదమలో నేర్చుకుని ఉన్నారు. 16వ ఏట కాలేజీలో వరలకు పూర్వమే తాను స్థాపించిన ప్రార్థనా గుంపులు లేదా 7 ప్రార్థనా సంస్థల పట్టికను ఫ్రాంకే అను ప్రముఖ ప్రొఫెసర్ గారికి అందించాడు. ఆ అత్యున్నతమైన మొరేవియన్ ఉద్యమంకు పూర్వమే మరి నిత్య నూతనమైన పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు కొరకైన ప్రార్థనలు ప్రోత్సహించేవారు. ఆ విధంగా జరిగిన ప్రార్థనా ఫలితమే 1727లో ఉద్యమము ఉత్పన్నమైందని జాన్ గ్రీన్ ఫీల్డ్ గారు అభివర్ణించారు. ఈ విధంగా సంఘ చరిత్ర అంతట్లో 1727లో సంవత్సరంలో మొదలుపెట్టబడిన అద్భుతమైన ప్రార్థనా ఉద్యమము ఒక 100 సంవత్సరాలు కొనసాగించుట మరి ఎక్కడైనా సరే చూడగలమా? దీన్ని గంటల కొలది జరుగు విజ్ఞాపనగా గుర్తించారు. ఈ విధంగా సహోదరులు మరియు సహోదరీలు వాళ్ళే మాదిరిగా సంఘమునకు పనిచేయచ్చు. సంఘ అవసరాల కొరకై ప్రార్థన విడువక ఎడతెక ప్రార్థన చేయటం అనేది ఈ సారాంశము. బలముగా ప్రార్థన చేయు వ్యక్తిగత ప్రభావము శక్తి హీనమైన సంఘమునకు విరుగుడుగా ఉన్నది. మరి ఈ భక్తుని యొక్క ప్రభు యొక్క ప్రార్థనా జీవితం ఒక చిన్న తెగ లేక జాతితో ఆగిపోలేదు. తుదకు ప్రపంచమంతా ప్రభావితం చేయగలాగున కొనసాగాను. గొర్రెపిల్ల యొక్క ఆత్మలు ఈయన ప్రభు పట్ల తనకుండే ప్రగాఢమైన ఆశ కలిగి ఉండేవారు. అంతటి ఆశ నశించు ఆత్మల వల్ల కలిగి ఉండేవారు. ఒక మండుచున్న ఒక జీవం కలిగిన ప్రేమ మరియు ఆత్మ శక్తి కలిగినటువంటి పిడికడు అనగా బహు కొద్ది మంది ప్రవక్తల ద్వారా లోకమంతా స్వార్థీకరణ చేయవలనని ప్రగాఢ నిశ్చయిత కలిగి ఉండేవారు. వారి నాయకుని కలిగిన ఈ దృఢమైన భావోద్వేగము మొరేవియన్ సహోదరులకు వెందీక అంగీకరించేవారు. ఈ నూతనముగా స్థాపించబడిన మిషనరీ కొరకైన ఆశ లేక అభిలాషను పేర్కొనటకు ఒక ముద్రిక రూపించవలసి వచ్చింది. ఆ ముద్ర కెంపు లేక రక్తవరంలో గొర్రెపిల్లను ఆధారంగా చేసుకుని ఎత్తబడిన పునరుద్ధానపు శిలువ జయోత్సాహంతో కూడిన ధ్వజముగా ఎత్తబడి ఈ క్రింద దీర్ఘవాక్యం కలిగి ఉండెను. మన గొర్రెపిల్ల జయించెను, అతను వెంబడించడం రండి. సువార్త లోకమంతటా అందించవలసినటువంటి ఆ బాధ్యత గలవారుగా తమను తాము లోకమునకు రుణస్థులుగా మొరేవియన్ను భావించేవారు. స్వయముగా మరి స్వయచిత్తంను ఉపేక్షించుకుని త్యాగము విధేయత కలిగిన జీవన శైలిలో స్వీకరించే వారిగా ఉండవలనని బోధించేవారు. గొర్రెపిల్ల పిలుపుని అందుకున్న వారు మొట్టమొదటిగా వెళ్ళినప్పుడు ఎంత కఠినమైన హీనమైన ప్రాంతములకైనా వెళ్ళగలిగే వారిగా ఉండవలనని నొక్కి చెప్పబడెను. కార్యమునకు ఆరంభించట్లోని పట్టుదల, శ్రమలోని సహనము, కష్టంలో ధైర్యము మరియు క్రీస్తు వరకు నశించే ఆత్మల కొరకు ఉన్న సమర్పణ విషయంలో ఏ శిలువ సైనికుడు కూడా
మొరేవియన్ సహోదరులను అధిగమించలేదు. ప్రపంచ సువార్థీకరణకై పురుగొల్పుట 1991 సంవత్సరంలో సౌవార్థీకరణ నివేదికలో మొరేవియన్ మిషన్ కొరకు వారికి ఉన్న ప్రేరణ ఎంతో అందంగా వివరించారు. వారి సహోదరులు దూర ప్రాంతమునకు మిషనరీగా పంపబడుట, యేసుక్రీస్తు రక్షకుని సువార్త అందరికీ అందించడంలో ఒక తీక్షణమైన కోరిక కలిగి ఉండేది. సాతాను బంధకంలో మరియు పాప దాస్యపు కాడి కింద నుండి చీకట్లో కూర్చుండి మూలుగుచున్న వేలాది మంది ప్రజలను గురించి విన్నప్పుడు వారు ఎంతో దుఃఖితులేరి దేవుని వాక్యమందు మహిమకరమైన వాక్యములను బట్టి మరి క్రీస్తు యొక్క మరణం యొక్క శ్రమల అన్యులు కలిగినటువంటి బహుమానములని తలంచిరి. ప్రభువైన యేసుక్రీస్తు ఆజ్ఞ అనుసరించి పూర్ణ నిశ్చయతతో మరియు విధేయతతో భూలోకం అంతటినీ సువార్తను ప్రకటించుటలో ప్రప్రథమందు తమ ప్రయాస వ్యర్థం కాదని జ్ఞాపకం చేసుకునే వారికి ఉన్న అల్పమైన విధానములు మరియు అర్హతలను బట్టి దిగులుందేవారు కారు. వారు అన్యుల రక్షణ కొరకై ఎంతో ఆశ కలిగి శ్రమలు సహించచ్చు, అవసరమైతే ప్రాణం పోనంతగా ప్రయాసపట్టగా నిశ్చయించుకుంది. ఆయనను మరి పాపంలో జీవించిన సహోదరుల కొరకై రక్తం కార్చిన రక్షకుడిని యేసుక్రీస్తు పట్ల వారికి ఉండిన ప్రేమ వారి విచారణ పరిస్థితులను బట్టి అధిగమించినట్లుగా చేశాను. వారి దేవుని అందుల శక్తితో ముందు కొనసాగిపోతుండగా ప్రభు వారి పక్షంగా అనేక అద్భుతములు చేయుచుండేవారు. మన వాళ్ళంతయు రక్షకుని ప్రేమించడం ద్వారానే ఇతరులను ప్రేమించగలరు అనే రహస్యమును మొరేవియన్ ఎరిగి ఉన్నారు. 1732 అక్టోబర్ 8వ తేదీన మరి ఒక ఓడ హార్బర్ నుంచి మరి వెస్ట్ ఇండీస్కి బయలుదేరి ఉండెను. ఆ నౌకేను మొట్టమొదటి మిషనరీగా కుమ్మరి పనిచేయు జాన్ లెనార్డ్, మరి డాబర్ అని ఆయన, వడ్రంగ పనిచేయు డేవిడ్ అని ఆయన, ఇద్దరు మిషనరీలు వారు వచ్చారట. వచ్చి వారు కూడా ఎంతో ఆసక్తితో సేవ చేసే దృక్పథంతో వాళ్ళు ఉండేవారని చెప్పుకున్నారు. ఈ విధంగా వాళ్ళు మరి దేవుని గురించి ఎంతో చక్కటి పరిచయం చేయడానికి కృతార్థులయ్యారు. మరి మరి ఈ శ్రమించినటువంటి ఇద్దరు మిషనరీలు కూడా మరి ఎంతో నేర్పుగలవారై వెస్ట్ ఇండీస్ నందు బానిసలను కలుసుకుంటకు తాము బానిసత్వంగా అమ్మబట్టకు సిద్ధంగా ఉండేవారిని తెరచాపలు ఎత్తుడి ఓడ కదులుతున్న సమయంలో సంపబడిన గొర్రెపిల్ల తన కొరకు శ్రమలు అనుభవించిన వారికి బహుమానములు ఇచ్చింది అని వారికి మరి రణరంగపు కేక అందరు మిషనరీలు కేకగా ఉండదని ఎలుగెత్తి చాటిరి. కొందరు గొర్రెపిల్లైన యేసుక్రీస్తు కొరకైన అభిలాష మాత్రమే, రక్షణ లేని ఆత్మల కొరకైన ఆశను మించుదని ఉండాను. వారన్నిటికీ సమిష్టిగా ఉంచుకుంది. ఈ రకంగా ఆయన మరి ఎటు చూసినా సరే ఆయన ఒక జీవితం మచ్చలేక లోపం లేక ఉండేను. దేవుని గురించి దహించినంతగా అతనుకున్న ఆశయం మరియు ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమేంద్ర కట్టబడి ఉండేది చూడగా ఎవరినెందుకు కదల్చబడేవారు. ఆ కింది ఉత్తరం ద్వారా ఈయన యేసు పట్ల ఉండే దహించి ప్రేమను నిదర్శనం కాగలము. మనం రక్షణ ప్రకటించు పద్ధతి ఈ విధంగా ఉండను. ప్రతి ఒక్కరి పాపంలో మన హృదయములు తట్టు మరి మన కొరకే మరణించిన ప్రేమగల గొర్రెలను ఎత్తి చూపుట, మా దేవుని కుమారుడైనప్పటికీ మన పాపం నిమిత్తమే సజీవ యాగముగా సమర్పించుకునుట, మరి మన క్రీస్తు రక్తము గురించి బోధించుట, మరణం మరియు యేసుక్రీస్తు ప్రేమ మరియు క్రీస్తు యొక్క మరణం సంభాషణలందు మనం ఎక్కువగా వాడబడుట, ఈ రకంగా ఆయన ప్రేమను గురించి చెప్పటం మరి చాలా చాలా అవసరమని వక్కాణించాడు. ఆయన గారి జీవితం క్రీస్తు యొక్క అత్యధిక ఆసక్తి వల్ల లభించిందే ఉండేది. ఆ విధంగా నేటి నవీన సంఘం యొక్క పతనము కూడా వారి ఆత్మ ప్రేరకుడైన క్రీస్తు ఎడల వారికి అసంపూర్ణమైన శ్రద్ధే. ఆ దినములు యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా నిలిచి మొరపెట్టుచున్నారు. ఆయన మొదటి నీకుండిన ప్రేమను వదిలితివి, నీ మీద తప్పు మోపవలసినది. ఆ స్థితిలో ఎక్కడ పడ్డావో అక్కడ జ్ఞాపకం చేసుకుని మార్మస్ పొందమనే ప్రకటన 2:4-5 ప్రకారంగా మనం లేవబడాలి, ఉద్యోగం పడాలి. చివరికి ఆ క్రీస్తుగా ప్రయాసపడి మరి విశ్వాస వీరుని డార్క్ ద్వారా గొప్ప పరిచయం కొనసాగించారు. పట్టుదలతో, శ్రమతో, సహనంతో, నశించే ఆత్మల భారంతో, సమర్పణతో మరి సైనికుని వలె సర్వాంగ కవచము సదా ధరించుకుని వీరిని వలె సేవ కొనసాగించారు. దేవుణ్ణి సమీపించి కాలం గడుపుట్లో వారు సంతోషించారు. మనకు సజీవమై ఉన్న రక్షకుడు యేసుక్రీస్తు యొక్క దృఢమైన నమ్మకం కలిగి విజేతలుగా జీవించి ధన్యుడయ్యాడు. మరి మనం కూడా అట్టి ధన్యత పొందాలంటే వీరి యొక్క ఆశయాలను మనం సంతరించుకొని ధ్యానించుకోవడం చాలా అవసరం. మరి ఈ సాక్ష్యము మన హృదయాన్ని ఉద్యమంతో నింపి మంచిగా సాక్షిగా ఉండటానికి వాడబడాలని ఆయన
ఉద్దేశిస్తున్నారు. రెండవ వ్యక్తి క్రిస్మస్ ఇవాన్స్ 17-18 శతాబ్దం వేల్స్లో ఉద్యమము. బలిపీఠం మీద అన్ని నిత్యము మండుచుండవలను. 1766 సంవత్సరంలో క్రిస్మస్ దినము జన్మించిన ఇవాన్స్ గారు జాన్ బన్యన్ ఆఫ్ వేల్స్గా పిలువబడుచుండేవారు. ప్రాముఖ్యంగా ఆయన గొప్ప ప్రార్థనాపరుడు. ప్రార్థనయే మరి ఆయనకు అందిన ఆహారంగా ఉండేది. పరిశుద్ధాత్మయే ఆయనకు ఊపిరిగా ఉండేది. సువార్త యొక్క ప్రతి ఆశీర్వాదములకు వారసుడుగా తాను పిలుచుకొని ప్రతి అవసర సమయంలో యేసుక్రీస్తు యొక్క కృపాసనం వద్దకు ఎంతో ధైర్యంగా వచ్చేవారు. తన పరిచయం అన్నింటిలో ఎక్కువ సమయము ఏకాంతంగా గడిపేవారు. అతను తన పరిచర్య కాలంలో చాలా సంవత్సరాల వరకు పగటి కాలం అందు ధ్యానించుట 3 సార్లు మరియు అదే ధ్యానంకే మధ్యరాత్రి కూడా మేల్కొంటా తనకు వాడుకగా ఉండేది. ఏదైనా సమావేశం బోధించవలనన్నా పైనుండి శక్తిని పొందే వరకు మరి నిబంధన దూతతో గంటల కొరది ప్రార్థనలో పోరాడేవారు. దేవునితో మాట్లాడిన పిమ్మట ప్రత్యక్ష గుడారం నుండి బయటకు వచ్చిన మోషే వలె అతడు అప్పుడు సమాజం వద్దకు వచ్చేవాడు. ఆత్మాభిషేకం పొందే వరకు ప్రార్థనలో కనిపెట్టుటే అతనికి విజయ రహస్యము. అతని చింపురు గుడ్డలతో అసహ్యంగా కనబడుతున్నప్పటికీ అనేకులు అతని బోధలు వింటే గుంపులు గుంపులుగా అనేక పర్యాయంలో పట్టరాని దుఃఖంతో కన్నీటితో తాపంతో వెలిపించి దేవుని బిడ్డలయ్యేవారు. అతడు యాంగ్లీసెన్ అనే ప్రాంతంలోకి వచ్చినప్పుడు అక్కడ అది బ్యాప్టిస్ట్ సమావేశాలు నులివెచ్చిన స్థితిలో మందగుడి స్థితిలో ఉండుట అతను ఒక్కడే తప్ప 150 మైళ్ళ వరకు తను మరో సహకారం లేకుండా పరిస్థితిని గమనించాడు. ఆయన అతని పరిచర్యను ఎంతో చిత్తశుద్ధితో ప్రారంభించాడు. అతను ప్రారంభించిన మొట్టమొదటి ఉద్యమం ఏమనగా ఆ స్థలంలో అన్నింటిలో ఒక దినము ఉపవాస ప్రార్థన దినముగా ఏర్పరచుట. మరి అతి తక్కువ కాల వ్యవధిలో తన పరిచయం కలిగిన ఉద్యమం బట్టి అతను ఎంతో తృష్ణ గలవాడయ్యాడు. ఆ దీవెనకరమైన ఆత్మీయ ఉద్యమంలో చూసిన వారు ఇవాన్స్ యొక్క బోధల చేత ప్రభావితులైన ప్రజలు ఆనందంతో నాట్యమాడేవారని సాక్ష్యం ఇచ్చిరి. దాని కారణంగా అక్కడ విశ్వాసులు వేల్స్ మరి నటులు అని ఎగతాళిగా పిలువబడ్డారు. కొందరు చెప్పేది ఏమంటే ప్రజలు భూకంపం చే వణికిన పట్టణం వలె వీధుల్లో పరిగెత్తుతూ నేల మీద ఆర్తనాదాలు చేస్తూ దేవునికి మొరపెట్టేవారట. 1900 మరి 94లో సౌత్ వెస్ట్ బ్యాప్టిస్ట్ అసోసియేషన్ నందు జరిగిన సమావేశంకు ఇవాన్స్ గారు ఆహ్వానించబడ్డారు. అప్పుడు ఆ ప్రాంతంలో దాదాపు 200 మైళ్ళ ప్రయాణము ఇవాన్స్ గారు ప్రయాణము కాలినడకను ప్రారంభించి దారి పొడుగున తందైన శైలిలో ఏ విధంగా మరి ధైర్యంతో బోధించి వెళ్ళారు. ఆ కూటమిలో వరుసగా 3 ప్రసంగములతో మొదలు పెట్టవలసి ఉండగా వాటిలో చివరి ప్రసంగం ఇవాన్స్ గారు బోధించవలసి ఉండదు. ఆ దినపు కూడిక 6 బయట ఏర్పాటు చేయబడి ఉండదు. మరి ఆ దినము విపరీతంగా వేడిగా ఉండదు. మరి ఇవాన్స్ గారు లేచి ప్రసంగించడానికి మొదలుపెట్టారు. 15 నిమిషాలు ప్రసంగించారో లేదో అనేక మంది మోకాళ్ళ మీద పడి కొందరు విలపించుచు, కొందరు స్తుతించుచు, మరికొందరు సంతోషంతో చప్పట్లు కొట్టుచు గంతులు వేయడానికి ప్రారంభించారు. ఆ ప్రక్రియ ఎంతటితో ఆగిపోలేదు. మరుసటి దినము తెల్లవారు వరకు సాయంకాలం అంతా రాత్రి అంతా అన్ని దిక్కుల్లో ప్రార్థనా పరవశంతో పాటలు దద్దరిల్లింది. ఇవాన్స్ గారికి ఎలాగ ప్రార్థించవాలో తెలిసి ఉండి చేత వారి పరిశుద్ధాత్మ శక్తి ఎరిగి ఉండేది. ప్రార్థన అన్నది ఏదో వాడుక చొప్పున చేయట లేక సామాన్యమైనదిగా భావించక ఒక బాధ్యతగా ఎంచి ప్రార్థించవాలని వీరు తలంచరి. పరిశుద్ధాత్మ మీదికి చేసిన ప్రసంగములు అతను మరుగు చేయబడిన ఈ సత్యమును మరలా జ్ఞప్తికి తెచ్చను. యేసు ప్రభు మన పక్షంగా మనం లేకుండా ఒంటరిగా విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉండేవారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో మన ద్వారా విజ్ఞాపం చేస్తున్నాడు. మనము లేకుండా వారు ఆ పని చేయరు. ప్రార్థించడానికి మనల్ని ఉత్తేజపరుస్తారు. ఆయనను ప్రార్థించడం మనం చేయవలసిన పని. తన ఇష్టానుసారంగా చిత్తమునకు జరిగించుట మరి మనము కార్యసిద్ధి కలుగు చేస్తారు. అంతేగాని ఆయన ఉద్దేశించి ఆయన పనిచేయడు. మన ఉద్యోగం చూడవలనని తప్పక ప్రార్థించవలసిందే. గొప్ప భక్తులు లోకమే నా సేవాస్థలం అని భావించేవారు. ఎంతో బలహీనమైన ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నా మరణం వరకు అనేకులను ప్రభుత్వం నడిపించగలిగితే చాలని తృప్తిగా జీవించేవారు. క్రీస్తు శిలువ ప్రేమను స్థాపించే వరకు సేవ చేసేవారు. ఇవాన్స్ గారు ఆత్మ భారం కలిగి చేసిన సేవ ఫలితంగా ఉద్యోగంతో నింపబడి ఉత్సాహంతో నాట్యమాడే వారిని చూచి ఎగతాళి పాలయ్యేవారు విలువైన సేవ చేశారు. బాధ్యతగా ప్రార్థించే రీతిని ప్రజలు నేర్చుకోగలిగారు. ఉద్యోగం నాకు తాళము చెవి ప్రార్థనే అన్న ఆశయంతో జీవించారు. భూమిని ఆకాశాన్ని అంటుకోగల నిచ్చిన ఒక్కటే
యేసుక్రీస్తు సిలువ లేకుండా కిరీటం లభించదు. పరలోక రాజ్యాన్ని చేరలేము. ఘర్షణ లేకుండా వజ్రం మెరగదు. మెరుపు మెరుపు రాదు. శ్రమలు లేకుండా క్రైస్తవుడు తీర్చిదిద్దబడలేడు. విలియం కేరీ మాటలు అనేక భక్తుల జీవితాలు నెరవేరాయి. దేవుని నుండి గొప్ప కార్యాలు ఎదురు చూడాలి. దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టాలి. ఇవాన్స్ గారు విద్యావంతుడు కాదు. ఒక కన్ను కలవాడైనను, ఒక కన్ను లేని వాడైనను అనేక ఆత్మజాదిరిగా గుర్తింపు గల సేవ చేసి విశ్వాస వీరుడయ్యాడు. గొప్ప భక్తుని జీవితము నన్ను కూడా ప్రభావితం చేసి క్రైస్తవ సాక్షిగా సాగిపోటకు ఎంతగానో దోహదం చేస్తుందని నమ్మి ఈ ఇద్దరు సాక్ష్యాలు ఈ దినాన ధ్యానించగలిగితే మనం ఆత్మీయంగా ఉద్యోగం పొందగలదని నమ్ముతూ ఇంతటితో ముగిస్తున్నానండి. దేవుని ఆత్మ మనతో ఉండుగాక. ఆమేన్.